బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం సర్లా. బ్యాక్ పార్ట్లో ఏమేమి డౌట్లు వచ్చినాయి అన్నీ క్లియర్గా చెప్పేసినాం కదా. మరి ఫ్రంట్ పార్ట్లో కూడా నీకు ఏం డౌట్లు వచ్చినాయి, ఏం చేయగలుగుతున్నావు, నువ్వు నేను అడుగుతుంటే ఏం కరెక్ట్ చెప్తున్నావు కూడా చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు ముందు భాగం వీడియోలోకి వెళ్దాం. అయ్యో ఇంతే ఉంది, ఇంతే ఉంది. ఫ్లవర్ కాదు, ఫ్లవర్ ఉండడం ఇంట్లో ఇంతే ఉంది. ఒక పూటకు రాత్రికి మళ్ళీ పప్పు అని ఏదన్నా వండుతా అని కొంచెమే వండేసిన. చూడండి ఉంది వీడియోలో, మనం మాట్లాడుకుంటున్నాం రోజు ఇన్నిసార్లు. నేను కూరల గురించి మాట్లాడుకుంటాం కదండి, నేను ఆఫ్ చేయకుండానే వీడియో పెట్టేస్తా. అయితే ఇది కట్ చేయకు, ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ అంతా గీసినావు కదా తీసేయి, నేను చెప్తాను నీకు పాయింట్ టు పాయింట్. ఇప్పుడు నీకు ముందు భాగం కొలత నేను ఏం తీసుకోలేను, ఓన్లీ ముందు నెక్ ఒకటి తీసుకుంటా, మిగతాది ఏం తీసుకోని. ఇంకా ముందు భాగం నెక్ ఒకటి తీసుకుంటా. నెక్ ఎంత నార్మల్గా స్ట్రేట్గా అయితే నీకు 7 ఉంది. ఇగో స్ట్రేట్గా 7 ఉంది కాబట్టి 7 పెట్టేసిన. ముందు భాగము డీపే పెట్టుకుందాం. పెట్టుకొని ఫస్ట్ పాయింటే చూడండి, పెట్టుకొని ఇది ఇలా బాక్స్ వేసుకోండి. మనం బ్లౌజు మార్క్ చేసిన తర్వాత ఏం తీసేయాలి, ఫస్ట్ -2 ఇంచెస్ తీసేయాలి. తీసేసి ఒకటి లైట్గా మార్క్ వేసుకుందాం. నేను హైట్ పెంచిన కదా, మరి హైట్ పెంచినప్పుడు మీరు -2 ఇంచెస్ ఎందుకు తీస్తున్నారు డౌట్ వస్తుందా? ఇంకా ఏం కాదు, మారదు, ఇక్కడ సేమ్ ఉండాలి. ఎంత పెంచినా మనకి ఇక్కడ -2 ఇంచే తీయాలి. ఈ డౌట్ మీకు కూడా క్లియర్ అవుతుందని చెప్తున్నా. చాలా చెప్పి మరి మనం హాఫ్ ఇంచ్ కాదు, మొత్తం మీద 2 ఇంచ్ పెంచినప్పుడు మళ్ళీ అంతే పెంచితే మరి ముందు భాగం షేప్ కరెక్ట్ కూర్చోదు, కిందకి వచ్చేస్తుంది. అయితే నేను చెప్తా, ఇక్కడ -2 ఇంచ్ తీసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లౌజ్ ఇది సేమ్ మార్కు ఇదంతా ఉంది. ఫస్ట్ దీంట్లో నుంచి ఏం తీస్తావు నువ్వు, అన్నిట్లాగా హాఫ్ ఇంచు తీయడం కాదు, హాఫ్ ఇంచు ఇట్లా బయటకు జరిపి క్రాస్ వేసి అప్పుడు హాఫ్ ఇంచు తీసేయాలి కదా. ఇది ఒకటి తెలుసు కదా నీకు ట్రిక్. ఇట్లా క్రాస్లీ. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఈ స్కేల్ తోటి ఇందులోకి వెళ్ళి ఇలా హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఇట్లా స్కేల్ని ఇలా అడ్జస్ట్ చేయాలి ఈ లైన్ వరకు. ఇప్పుడు ఇంతకుముందు ఈ లైన్కి ఉంది, ఇప్పుడు ఈ లైన్కి పెట్టి ఇలా ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు మార్క్ చేసేయాలి. ఇది మన క్లోత్. ఈ హై నెక్లో ఇది ఒకటి ఉంటుంది పాయింట్ అనేది. ఈ పాయింట్ కరెక్ట్ వస్తేనే నీకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ ఈ ముందు భాగంలో కుదురుతుంది. ఇంకా సెకండ్ పాయింట్ అయిపోయి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ పాయింట్ నెక్ డీప్ చూసుకున్నాం, 7 ఇంచెస్ ఉంది. ఈ 7కు 7 పెట్టేసిన. పెట్టిన తర్వాత ఏం చేయాలంటే నీకు దీనికి స్టార్ నెక్ కావాలి. స్టార్ అయితే మూల ఇదే ఉంచాలి. 7 అంటే చాలా డీప్ అయిపోయింది, రాకపోతే కొంచెం దించుకోవచ్చు చాలు. ఇంకా ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ నెక్కుని బట్టి మనము ఒక 2 or 3 ఇంచెస్ ఇలా మీదికి పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఈ స్కేల్ తోటి ఇగో ఇలా ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ బయటకు ఒక 1 ఇంచ్ పెంచుకోవాలి. నీకు ఇది ఇంతే ఉండాలి, షేప్ సరిపోతుంది. చాలా సన్నగా అవుతుంది, కుట్టే వరకు ఇంకా ఎక్కువ. ఇది సన్నగా ఇక్కడ ఇంతే అవుతుంది. ఇది సేమ్గా ఇలా డ్రా చేసేయాలి. చేసి దీంతో మళ్ళీ ఇది ఇలా డ్రా చేయాలి కదా. ఈ స్కేల్ చాలా ఉపయోగపడుతుంది. నేను లింక్ పెడతా, మీరు ఓపెన్ చేసి తీసుకోండి. నేను ప్రతి దాంట్లో పెడుతున్నాను. ఇగో మళ్ళీ ఇది స్టార్ వచ్చేసింది కదా, నీకు పర్ఫెక్ట్ వచ్చింది కదా. బ్యాక్ చిన్నగా, ఫ్రంట్ డీపు, మళ్ళీ షేపు కరెక్ట్ వచ్చింది. ఈ 3 పాయింట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకు ఇక్కడ డౌట్ వస్తుంది. నార్మల్గా అయితే మన క్రాస్ పట్టి, ఉక్స్ పట్టి, కాజాపట్టి దగ్గర నుంచి అందరికీ 3.5 4 ఉంటుంది. మనం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాం. మనం 3.5 ఉంటే 4.5 పెట్టుకుంటాం, 4 ఉంటే 5 పెట్టుకుంటాం. నీకు ఇప్పుడు పెద్దగానే కావాలి కాబట్టి ఒక 5 ఇంచెస్ పెట్టుకుందాం కుట్లతో సహా. అంటే 4 ఇంచ్ వచ్చింది, 5 ఇంచులు పెట్టుకున్నామని పెట్టేసుకుంటున్నాం మార్కు. పెట్టుకున్న తర్వాత నీ చెస్ట్ పాయింట్ మెజర్ చేసుకోవాలి. నీ చెస్ట్ పాయింట్ మెజర్ చేసుకొని ఇక 10 ఇంచులకు ఉంది, నీ మొత్తం 13 ఇంచులు కావాలి. నీ హైట్ పెట్టుకుంటున్నావు కానీ నువ్వు హైట్ తక్కువే కాబట్టి మనకి ఇది పెరగొద్దు. ఇది పెరగద్దంటే మనకు 13 ఇంచులు కావాలి. 13 ఇంచులు కుట్లతో సహా ఇక్కడ కుట్టుకి కదా హాఫ్ ఇంచ్ పోతుంది, కింద కుట్టుకి హాఫ్ ఇంచ్ పోతుంది. అంటే మొత్తం 13.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కుట్టి పెట్టి 13.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఆ 13.5నే ఇలా పెట్టుకో ఫస్ట్ మార్కు. పెట్టుకున్నావా? ఈ 13.5 పెట్టేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మార్క్ పెట్టుకోవాలి. నీకు వెనక కొలిసేటప్పుడు ఏం చెప్పి 4.5 ఇంచులు నీ బాడీ లెంత్ ఇది. ఈ 4.5 ఇంచులకు ఒక మార్క్ వేసుకో. ఈ మార్క్ వేసుకున్న దాన్ని ఈ 13 ఇంచుల దగ్గర మార్క్ వేసుకున్నది లైన్ వేసుకొని ఇక్కడ నుంచి మనం 10 ఇంచ్ దాకా ఒక మార్క్ వేసుకోవాలి. అర్థమవుతుందా? ఈజీగా నీకు ఇది మట్టి బుర్ర లెక్క బుర్రలు ఉండిపోవాలి కొలతలిగా. ఇదేమో 5 ఇంచెస్, ఈ టోటల్గా ఇక్కడ వరకు 10, ఇక్కడ వరకు 3.5, మొత్తం
13.5 నీ మెజర్మెంట్ కుట్లతో సహా. ఈ 13.5 ఉన్నది కదా, ఈ 13.5 పెట్టుకున్న తర్వాత ఈ వచ్చిన మార్కుని దీనికి కలుపుకో, మళ్ళీ ఇదే స్కేల్ తోటి ఈ కిందికి రౌండ్ వచ్చే ప్లేస్ చూసుకో అన్నట్టు. ఇట్లా కిందికి ఇలా రౌండ్ వచ్చేటట్టు చూసుకో. ఇలాగా పెట్టుకున్న తర్వాత నీకు ఈ పాయింట్ నీకు ఈ నెక్ కాదు, ఇది నీకు హైట్ 1 ఇంచ్ పెట్టినా నీకు పాయింట్ ఇక్కడికే వచ్చేది. ఇది వచ్చేదా? నువ్వు ఇప్పుడు ఈ వైట్ 1 ఇంచ్ తగ్గించి పెట్టినావు అనుకుందాం. ఇది ఇప్పుడు ఇలా పెడితే నీకు పాయింట్ ఇక్కడికే వస్తుండే. అప్పుడు ఏం చేస్తుంటే -2 ఇంచ్ వేసి నీ క్రాస్ పట్టి ఎక్కడికి వస్తుండే, ఇంకా కొంచెం మీదకి వస్తుండే, అంటే ఇక్కడికి వస్తుండే. ఇక్కడికి వస్తే ఏం చేస్తుంటే ఈ పాయింట్ నేను వీడికి కలుపు అంటుంటేని, కానీ ఇప్పుడు ఏం చేస్తే వీడికే కలపాలంట. కానీ ఇక్కడ ఏం చేంజ్ కాదు, నీకు సైడ్ కుట్లు వేసినప్పుడు మాత్రమే ఎక్కువ తక్కువ కావద్దు. ఇక్కడ చేయడం వల్ల ఇక్కడ చేంజ్ కాదు కాబట్టి నువ్వు ఇక్కడ ఎంత పెట్టుకున్నా నీకు అదేమి కాదు అని నీకు లైన్ మీదకే వచ్చింది అనుకో. ఈ లైన్ ఎత్తు పెంచుకున్నప్పుడు ఈ లైన్ మీదకే వచ్చినప్పుడు ఇక్కడ 2.5 ఇంచులు పెట్టుకో. లైన్ మీదకే వచ్చినప్పుడు, లైన్ మీదకి వచ్చినప్పుడు, లైన్ పైకి కూడా వచ్చినప్పుడు, ఇలా లైన్ పైన కూడా వచ్చినప్పుడు, లైన్ మీద అంటే దీని మీద లైన్ పైన మీదికి కాకుండా ఇంకా పైనకి లైన్ దాటేసి వచ్చినప్పుడు ఇక్కడ దాటేసి ఎంత వచ్చిందో అంతకు సమానం పెట్టుకో. నీకు కిందికే వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు తప్పు లేదు. లైన్కే వచ్చింది అనుకో 1/2 ఇంచు పెంచుకో, లైన్ కంటే మీదికి వచ్చినప్పుడు ఇంకా 1/2 ఇంచు పెంచుకో. ఎంత వస్తే అంత. ఇక్కడనే చాలామంది చెస్ట్ పాయింట్ దిగుతలేదు, మాకు కరెక్ట్ వస్తలేదని ఒక ఆమె కామెంట్ చేసింది. ఇప్పుడే చదివిన నీకు, మాకు ముందు భాగంలో చెస్ట్ పాయింట్ కరెక్ట్ రావట్లేదని. దీనివల్లనే హైట్ పెంచేస్తున్నావు కావచ్చు, ముందు భాగం పెంచుతలేవు కావచ్చు. ఈ చిన్న మిస్టేక్ వల్ల మనకు బ్లౌజ్ కుదరదు. ఇప్పుడు ఈ షేప్ సరిగ్గా కరెక్ట్గా కూర్చుంటే ఇప్పుడు ఈ పక్కల కుట్ల వరకు ఏమో ఒక మార్క్ చేసుకోవాలి, ఈ పైనకి ఇంకా ఈ పాయింట్ అయితే తెలుసు కదా నీకు, ఏ బ్లౌజ్కైనా 2 పాయింట్స్ అయినా 1 పాయింట్ అయినా, ఇది ఎక్కువ దిగకపోతే మనకు అవసరం లేదు. ఇక ఇక్కడ చేయడం వల్ల మిస్టేక్ మనకి ఇక్కడ పక్కల కుట్ల దగ్గర చేంజ్ అవుతాయి. ఎత్తు ఎక్కువ పెంచినప్పుడు ముందు భాగం పార్టీ ఎలాగా అనేది నేను ఈ వీడియో మొత్తం క్లియర్గా మీకు చెప్పిన. మళ్ళీ ప్లస్ స్టార్ నెక్, ముందు నెక్ అన్నీ చెప్పాను. ఇక్కడ మనం సేమ్గా 42 సైజ్ కాబట్టి 1 ఇంచ్ పెట్టేసుకో, ఇక్కడ పెట్టేసుకొని ఈ పొడవు ఇక్కడికే ఉంది కాబట్టి మనం ఇది ఇక్కడ పెట్టుకున్న ప్రాబ్లం ఏం కాదు, ఇది ఇక్కడ పెట్టుకున్న మనకు దీనికంటే మీదికే వస్తుంది కాబట్టి మీదకి వచ్చిన ప్రాబ్లం కాదు. ఇంకా సేమ్ వచ్చేస్తే నెక్కులు కట్ చేసి ఫాస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందా? మరి నచ్చినట్టయితే నేను హ్యాండ్స్ రేపు కట్ చేస్తా, టైం అయిపోతుంది. మన మేడం అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టే, అర్థం కాకపోవడం ఉంది, చక్కగా అర్థమైపోవాలి. ఇట్లా స్టార్ కట్ చేసుకొచ్చి ఈ స్టార్కి ఇప్పుడు నువ్వు ఫీజింగ్ పేపర్ వేసుకొని కుట్టుకోవచ్చు. ఫీజింగ్ వేస్తే ఇంకా బాగా వస్తుంది. చాలా ఇంకా కత్తెర ముందుకు వెళ్ళిపోవద్దు. ముందుకు పోతే మన డ్రెస్ కుట్టేటప్పుడు ఏ మార్క్ వేసినావు చూడు, ఆ వీడియో వాళ్ళకి పెట్టినా తప్పు చేసి అంటే అయ్యో సర్లా తప్పు చేసేసింది అని. ఇక ఆ తప్పును ఎలా సరిదిద్దిందో కూడా ఇంకా వీడియో పెడతా చూడండి. ఆ తప్పు సరిదిద్దింది. ఇంకా మనం తప్పు చేసినా దాన్ని వెంటనే సొల్యూషన్ ఆలోచించాలి. అది వేస్ట్ అయిపోయి పక్కన పెట్టేస్తే మనం వాళ్ళకి కస్టమర్కి సమాధానం చెప్పలేం కదా. ఇక ఇక్కడ ముందు బాగా కట్ చేసుకొచ్చేసి. ఇక ఓకే, మరి మీకు వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరళ నువ్వేమన్నా చెప్తావా? మా పాప ప్రెగ్నెన్సీ అమ్మ, చక్కగా మా తోటకాల పాప, మా పాప ఇద్దరు కూడా ఒక 2 రోజులు తేడా అంతే. వాళ్ళిద్దరికీ మంచిగా ప్రెగ్నెన్సీ అవ్వాలని మీ ఆశీర్వాదం ఇవ్వండి. చాలు. డెలివరీ కావాలి, సుఖంగా మంచిగా ఉండాలి, సరళ తొందర మన దగ్గరికి రావాలి అనేది మన కోరిక. ఓకే మరి బాయ్. సరళకు అందరు సరళ గురించి కామెంట్ చేసేయండి. మీరు మట్టికి మేడంను ఫాలో అవుతూ మీరు చక్కగా కుట్టుకోవాలి. బాగా సరళ లేదని నా వీడియోలు తక్కువ చూసారంటే మీరు ఇంకా అయిపోయినట్టే. ఇంకా అలా చూడొద్దు, మేడం కోపం రానివ్వద్దు. మీరు ఎప్పుడు కూడా అలా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి మేడంకి. అప్పుడు ఇంకా కొత్త వీడియోస్ మేడం ఇస్తారు. ఓకే.